నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండో విడత పంచాయతీ ఎన్నికలు నామినేషన్ల పర్వం. భక్తులతో కిటకిటలాడిన హరిహర క్షేత్రం. వైభవంగా దత్త జయంతి వేడుకల ప్రారంభం. హైదరాబాద్లోని గాంధీ భవన్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ కార్యవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ మహేష్ గౌడ్ చేతుల మీదుగా నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కానాపూర్ ఎమ్మెల్యే వేడుబోజు పాటిల్కు నియామపత్రం అందుకున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారన్నారు. సారంగపూర్ మండలం చించోబి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ల క్లస్టర్ సెంటర్ను ఎన్నికల జిల్లా పరిచకులు ఆయేషా నసత్కారం పంగనాలు పరిశీలించారు. గ్రామ పంచాయతీ నిర్వహణకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ మొత్తంగా సాఫీగా నిర్వహించాలని సూచించారు. అభ్యర్థులను సేకరించిన నామినేషన్ల పరిశీలనను పకడ్బందీగా చేపట్టాలన్నారు. రెండో విడతగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం 3వ రోజు చేరుకుంది. ఈ మేరకు పలు చోట్ల పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో భాగంగా మంగళవారం నిర్మల్ రూరల్ మండలం చిట్యాలలో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను ఎంపీడో గజ్జారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. పట్టణంలోని హరిహర క్షేత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తల్లివెత్తితో మొక్కులు చెల్లించుకోవడానికి ప్రదక్షిణలు చేశారు. కొత్తగా వచ్చిన భక్తులు మొక్కుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం సుబ్రహ్మణ్య స్వామి స్వామితో మారుమోగింది.
गोत्र कसं संग्राम 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 पन्नाहा संतोष गांधी संतोष नाम कुटुंबस्य जगन दियो आपला गोत्र आनंद गोत्र पन्नाहा రావాలి, ముందుకు రావాలి. తొందరగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దయచేసి భక్తులు తొందరగా ముందుకు రావాలి. పల్లకి సేవ కార్యక్రమాన్ని ఒకరి తర్వాత ఒకరు తీసుకోవాలి. కావడలు కూడా ఒకరి తర్వాత ఇంకొకరికి ఇవ్వాలి. నిర్మల్ జిల్లా కేంద్రం శ్రీ గండిరామన్న దత్త సాయిబాబా ఆలయంలో 48 గంటల అఖండ సాయినాం దత్త జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభించారు. సాయిబాబా దత్తాత్రేయుడు శివుని శ్రీరాముని చిత్రపటాలకు పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. బుధవారం రోజున ఉదయం మంగళస్నానం, సాయిపల్లె ఊరేగింపు, గురువారం బాబా విగ్రహానికి పాలాభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించి మధ్యాహ్నం ఆరతి అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఆలయ చైర్మన్ గంగోజీ భూరాజు, ఈవో భూమయ్య తెలిపారు. నిర్మల్ రూరల్ మండల అక్కాపూర్లో అయ్యప్ప కన్నయ్య స్వామి పడిపూజ గురుస్వామి మహేంద్ర అద్దంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అయ్యప్ప గీతాలు ఆలపించారు. అనంతరం స్వాములకు అన్నదానం చేశారు. చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే, కిలకిల ఓ చిలకమ్మా బాటలో ఉన్నానని
ఉన్నానని మాట చెప్పవే స్వామియ శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామియ శరణం స్వామి అయ్యప్ప శరణం చల్లని 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 ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే కిలకిల ఓ చిలకమ్మా బాటలో ఉన్నానని మాట చెప్పవే స్వామియ శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామియ శరణం స్వామి అయ్యప్ప శరణం నిర్మల్పట్నం శ్రీ పోతులూరు వీరభద్ర స్వామి ఆలయంలో జరుగుతున్న నిర్మాణాలకు 50,000 రూపాయలు కూడా చేసే 150 సిమెంట్ బ్యాగులను వ్యాపారవేత్త ముత్యం సంతోష్ గుప్తా వీరలంఘన చేశారు. ఈ సందర్భంగా పట్టణ విశ్వామర సంఘ సభ్యులు దాతకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోటగిరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి ముప్పిడి రాకేష్, కోశాధికారి సుద్దాల సత్యనారాయణ, ఆలయ ప్రభు సింహరాజు, సాగర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని గండిరామన్ ఆలయ సమీపంలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయం చేపట్టిన కావడి సేవ, రథసేవ, పంచామృత కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గురుమాత రాజరాజేశ్వరదేవి, అర్కర్ రాజవ్వ, శనిగారు చిన్నయ్య, ఐట్ల నరేష్, చింతపండు పోసి తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం చేశారు. इखवे नमः बाहुव्याम् उदते नमः जाति रुद्र शिवा तनूरघोरा हरि ओम बोलिए सुब्रमण्यम स्वामी महाराज की हरो महाराज మాత్రమే తమిళనాడులో ఉంది. ఇద్దరు భార్యతో కూడుకున్నటువంటి ఆలయాలు ఎక్కడ లేవు. మరి ఈ మధ్య కూడా ఇంకోటి కూడా చెప్తున్నాం, శనిసింగనాపూర్లో ఉన్న మాదిరి కూడా ఇక్కడ సపరేట్గా మరి మన శని దేవాలయం కూడా ఇక్కడ మనం మొన్ననే ఒక 20-25 రోజుల క్రితం మరి శని విగ్రహంతో పాటు మరి నవగ్రహాలు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల సముదాయం ఇక్కడ లక్ష్మీ గణపతి ఆలయం, నవనాథులు కానీ, ఇక్కడ మానసాదేవి కానీ, మరి అనేక నారాయణమూర్తి కానీ అనేక దేవతలు కలిగినటువంటి ఈ ఆలయం మరి ప్రతి కాలంలోనే ఒక 20 మాసంలోనే అనేక మంది ముఖ్యంగా మహిళా మాతల్ని మొక్కాల చాలా మంది వస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళలలో ఒక 2-3% కంటే ఎక్కువ మొగోళ్ళు లేరు. అంటే ఎక్కడైతే స్త్రీ మాతృమూర్తులు కాలు పెడతారో ఇక్కడ లక్ష్మీ తాండవిస్తారు. నిర్మల్ పట్టణానికి చెందిన గుండా గణేష్ సతీమణి గుండా రామారాణి భగవద్గీత పోటీ పరీక్షలో బంగారు పథకం సాధించింది. ఆన్లైన్ క్లాసులోని 700 భగవద్ శ్లోకాలు అక్షరదోషం లేకుండా భగవద్గీత పఠనం చేసి ఎక్కడిదక్కడ చెప్పే విధంగా తయారై మైసూర్ పండితుల ఘనాపాట్ల మధ్యలో ప్రతిభ చూపారు. గీతా జయంతి రోజున మైసూర్ దత్తాశ్రమంలో గోల్డ్ మెడల్ను గణపతి సత్యనారాయణ స్వామి చేతులుగా అందుకున్నారు. గీతామ గ్రంథ అనే గ్రూప్ ద్వారా నాగలక్ష్మి గురుగా వివరించారు. సోన్మండలం కడతాల్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన 2 విడత నామినేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును సిఐ గోర్ధన్ మంగళవారం పరిశీలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీగా భద్రతలు చేపట్టినట్టు పేర్కొన్నారు. నామినేషన్ వేసే సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా శాంతియుతమైన వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా అధికారులు ప్రత్యేక పెట్టాలని స్పష్టం చేశారు.
దసరా ఉత్సవ సమితి విశ్వ హిందూ పరిషత్ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్జు దేశభక్తి పాటల పోటీల్లో వాస పాఠశాల విద్యార్థులు విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా ఉత్సవ సమితి కన్వీనర్ గొజ్జ జనార్దన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ధర్మరక్షణ కట్టుబడి ఉండాలన్నారు. రామాయణం మహాభారత గ్రంథాల విషయంపై పోటీలు నిర్వహించడం తెలిపారు. ఈ కార్యంలో కరస్పాండెంట్ పోతారెడ్డి, కార్ జగదీశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ మూర్తి ప్రభు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండో విడత పంచాయతీ ఎన్నికలు నామినేషన్ల పర్వం. భక్తులతో కిటకిటలాడిన హరిహర క్షేత్రం. వైభవంగా దత్త జయంతి వేడుకల ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.